సోలో లెవెలింగ్ ప్రపంచంలో 'సన్ జిన్‌వూ' ఒక షాడో ఆర్మీ అంటే సింపుల్‌గా చెప్పాలంటే అదొక వాకింగ్ నైట్ మిర్రర్. ఒక్కొక్క షాడో ఒక్కొక్క లెవెల్‌లో ఉంటది. కానీ కొన్ని షాడోస్ మాత్రం వేరే లెవెల్ లెజెండ్స్. అయితే ఆ లెజెండ్ పేర్లలో మనకి తొందరగా గుర్తుకొచ్చే 2 పేర్లొచ్చేసి 'రాయల్ నైట్' లాగా లాయల్‌గా ఉండే 'ఇగ్రిస్'. ఇంకొక వైపొచ్చేసి ఒక 'బీస్ట్ మోడ్' డిస్ట్రక్షన్ తోటొచ్చే 'బెరు' ఏదో మామ. ఒక్కొక్కసారి ఒక్కొక్కటంటే మీరు ఇంకోటంటారు కామెంట్ సెక్షన్‌లో. ఏదో ఒకటి మీకు నచ్చిందనుకోండి. అయితే ఫ్యాన్స్ మధ్యలో ఒక డిబేట్ ఉంది. వీళ్ళిద్దరు ఫైట్ చేసి ఎవళ్ళు గెలుస్తారు. సో, పవర్ ఎక్కువ ఎవలికి, లాయల్టీ ఎక్కువ ఎవరికి, ఎక్స్‌పీరియన్స్ స్ట్రాంగ్‌గా ఎవరికి వర్క్ అవుతది. ఈ 2 షాడోస్ ఒకటే మాస్టర్‌కి సర్వ్ చేస్తున్నా. ఒకవేళ వీళ్ళొక బ్యాటిల్‌లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఫైట్ చేసుకుంటే లాస్ట్‌లో నిలబడేదెవలు? ఈ వీడియోలో మనం ఇగ్రిస్ ఒక స్ట్రెంగ్త్, స్పీడ్, ఎక్స్‌పీరియన్స్, బెరు ఒక రా పవర్, ఎవల్యూషన్, బ్రుటాలిటీ ఈ 2 క్యారెక్టర్స్ యొక్క జర్నీని డీప్‌గా జూసి ఫైట్ జరిగితే ఏం జరుగుతది? స్టెప్ బై స్టెప్ డీప్‌గా బ్రేక్ డౌన్ చేసుకుందాం. సో, వీడియో స్టార్ట్ అయ్యే ముందే వీడియో ఒక లైక్ కొట్టేసేయండి. అలానే ఈ ఇద్దరు షాడోస్‌లలో మీ ఫేవరెట్ షాడో ఎవలో కూడా కింద కామెంట్ చేయండి. ముందే కామెంట్ చేయండి. ఎండ్ అయ్యే వరకు చూద్దాం. మీ ఒపీనియన్ ఏమైనా మారుతదేమో అనేది. ఇగ్రిస్ అంటే సోలో లెవెలింగ్ స్టోరీలో సన్ జిన్‌వూకి దొరికిన ఒక ఫస్ట్ పవర్‌ఫుల్ షాడో. స్టోరీ స్టార్టింగ్‌లో జిన్‌వూ వీక్‌గా ఉన్నప్పుడే జాబ్ చేంజ్ ఆర్క్‌లో అయితే ఇగ్రిస్‌ని డిఫీట్ చేసి తన షాడోకైతే మార్చుకుంటాడు. సో, అప్పటినుంచి ఇగ్రిస్ అంటే జస్ట్ ఒక నార్మల్ షాడో కాదు. జిన్‌వూ షాడో ఆర్మీలో ఒక బ్యాక్ బోన్ లాగా అయితే మారిపోతాడు. ఇగ్రిస్ ముందైతే యాష్‌బోన్‌కి సర్వ్ చేసిన ఒక లాయల్ కమాండర్. యాష్‌బోన్ అంటే ఒరిజినల్ షాడో మోనార్క్. మానర్ రీడర్స్‌కి అందరికి తెలుసు అనుకుంటున్నా. యానిమీ వాళ్ళకైతే పోన్‌పో మీకు తెలుస్తది. సో, అందులో కూడా ఇగ్రిస్‌కి ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉండేది. మోనార్క్‌కి లెఫ్ట్ హ్యాండ్ లాగా. సో, అందుకే సన్ జిన్‌వూ న్యూ షాడో మోనార్క్‌గా యాక్సెప్ట్ అవ్వడానికి ముందు టెస్ట్ చేసేది ఇగ్రిసే. అంటే జిన్‌వూ ఒక పవర్‌కి ఫస్ట్ రియల్ ఎగ్జామినర్ వచ్చేసి ఇగ్రిస్. బ్లడ్ కమాండర్ ఇగ్రిస్ షాడోగా మారక ముందు కూడా ఇగ్రిస్ అంటే బ్యాటిల్‌లో ఫియర్ క్రియేట్ చేసే వారియర్. సో, తను షాడో అయినా కూడా జిన్‌వూ సైడ్‌కి వచ్చేసినా కూడా జిన్‌వూ సైడ్ అయ్యే వార్స్ అన్నిట్లకి ముందుగా తనే ఫ్రంట్ లైన్‌లో నిలబడతాడు. సో, స్టార్టింగ్‌లో నైట్ కింగ్ గ్రేడ్ షాడోలా ఉండే ఇగ్రిస్ కూడా జినుతో పాటు మిషన్స్‌కెళ్ళి అక్కడ ఫైట్స్ చేసి తను కూడా ఎక్స్‌పీరియన్స్ సంపాదించి మార్షల్ గ్రేడ్‌కైతే ఎళ్ళిండు. సో, మార్షల్ గ్రేడ్ అంటే షాడో ఆర్మీలో టాప్ లెవెల్‌లో ఉండే ర్యాంకింగ్స్‌లో ఒకటి. సో, ఇగ్రిస్ ఒక మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి స్వర్డ్స్‌మెన్‌షిప్. అది జస్ట్ ఒక బ్రూట్ ఫోర్స్ అయితే కాదు. టెక్నిక్, టైమింగ్, డిసిప్లిన్, బ్యాటిల్ ఫీల్డ్ రీడింగ్ ఇవన్నీ కలిసి ఉంటాయి. బెలియన్ తర్వాత షాడో ఆర్మీలో బెస్ట్ స్వర్డ్స్‌మెన్ వచ్చేసి ఇగ్రిస్ అనే చెప్పాలి. ప్రతి ఫైట్‌లో ఇగ్రిస్ యొక్క మూవ్‌మెంట్స్ అయితే క్లియర్‌గా షార్ప్‌గా అయితే ఉంటాయి. ఎనిమీ మిస్టేక్ చేస్తే దాన్ని యూజ్ చేసుకొని ఇన్‌స్టంట్‌గా అయితే ఫినిష్ చేసేస్తాడు. ఇగ్రిస్‌కున్న ఇంకొక స్ట్రాంగెస్ట్ పాయింట్ వచ్చేసి వర్ససిలిటీ. జస్ట్ షార్ట్స్‌తో మాత్రమే కాదు తన సిట్యుయేషన్‌ని బట్టి అడాప్ట్ అయిపోతాడు. అలానే తనకి దూరంకేంచి వెపన్స్‌ని కంట్రోల్ చేసే ఎబిలిటీ కూడా ఉంటది. జిన్‌వూకి బ్యాకప్ కావాలంటే ఇగ్రిస్ ఇన్‌స్టంట్‌గా సపోర్ట్ చేసి బ్యాటిల్‌ని కంట్రోల్ అయితే పెట్టగలడు. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఇగ్రిస్ అంటే షాడో ఆర్మీలో ఒక లాయల్ నైట్. రా పవర్ కన్నా డిసిప్లిన్, ఎక్స్‌పీరియన్స్, టెక్నిక్స్‌తో ఫైట్ చేసే వారియర్. టాప్ ఎస్ ర్యాంక్ హంటర్స్‌తో ఫైట్ చేసే కేపబిలిటీ అయితే ఇగ్రిస్‌లో ఉంది. అందుకే ఫాన్స్‌లో చాలా మంది ఇగ్రిస్‌ని బరో కన్నా సుపీరియర్ అని కన్సిడర్ చేస్తారు. బికాస్ ఇగ్రిస్ స్ట్రెంత్ మాత్రమే కాదు మైండ్‌లో కూడా షార్ప్‌గా వర్క్ చేస్తాడు. ఇగ్రిస్ చాలా రోజుల వరకు జిన్‌వూ షాడో ఆర్మీలో ఒక స్ట్రాంగెస్ట్ వారియర్ లాగానే ఉన్నాడు. కానీ జేజు ఐలాండ్ ఆర్క్‌లో యాంట్ కింగ్‌ని ఫేస్ చేశాక సిట్యుయేషన్ మొత్తం మారింది. ఆ బ్లాక్ కలర్ ఉన్న చీమ్ ఒక పవర్ చూసినాక జిన్‌వూకి అసలైన థ్రెడ్ అంటే ఏంటో ఫ్యాన్స్‌కి క్లియర్‌గా అర్థమైంది. అలా ఫైనల్‌గా అయితే యాంట్ కింగ్‌ని డిఫీట్ చేసిండు. ఆ పవర్‌ఫుల్ మాన్స్టర్‌ని షాడోగా అయితే మార్చిండు. అప్పుడు యాంట్ కింగ్‌కి జిన్‌వూ అయితే బెరు అని పేరు పెట్టిండు. బేరు ఇప్పుడు కరెక్ట్ అన్నా. ఇగ్రిస్ లాగా లో ర్యాంక్ నుంచి స్టార్ట్ అవ్వకుండా బేరు డైరెక్ట్‌గా జనరల్ గ్రేడ్ షాడోగా అయితే స్టార్ట్ అయ్యిండు. స్టార్టింగ్ నుంచే బేరు ఒక పవర్ లెవెల్ అనేది వేరే రేంజ్‌లో ఉంటది. జిన్‌వూతో పాటు మిషన్స్‌కి వెళ్తూ ఫైట్‌లో డామినేషన్ చేస్తూ వెరీ షార్ట్ టైమ్‌లోనే బేరు మార్షల్ గ్రేడ్ కూడా రీచ్ అయ్యిండు. మార్షల్ గ్రేడ్ అంటే తెలిసిందే కదా! షాడో ఆర్మీలో టాప్ లెవెల్ అది. బిలియన్ వచ్చేవరకి జిన్‌వూ షాడో ఆర్మీ లాంగెస్ట్ షాడో బేరు అని టైటిల్ తనదాన్నే ఉండేది. బేరు యొక్క స్ట్రెంత్ గురించి మాట్లాడితే అదొక సింపుల్ ఫిజికల్ స్ట్రెంత్ కాదు. బేరుకి సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ ఉమెనా మంచి స్పీడ్ అలానే అజిలిటీ, ఎండ్యూరియన్స్ పదాలసలు నోరు తిరగట్లేవు ఏమైందో. అన్ని ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో అయితే ఉంటాయి. ఎవడన్నా ఎనిమి పొరపాటున క్లోజ్ రేంజ్‌లో వస్తే ఒక్క బ్లింక్‌లోనే ఫినిష్ చేసే రేంజ్ మూవ్‌మెంట్ అయితే ఉంటది. ప్రతి ఫైట్‌లో బేరు ఒక అగ్రెషన్ అయితే క్లియర్‌గా అయితే కనిపిస్తది. ఇగ్రిస్ వచ్చేసి ఒక డిసిప్లిన్ తోటి అయితే ఫైట్ చేస్తాడు. కానీ బేరు తన బ్యాటిల్ చూస్తుంటే అదేదో మొత్తం ఏదో క్రూరత్వంగా అయితే అనిపిస్తది నాకైతే. మొత్తం డామినేట్ చేస్తాడు ఆ బ్యాటిల్‌ని. బరూకి ఉన్న ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఏందంటే హీలింగ్ ఎబిలిటీస్. ఆ షాడో ఆర్మీలో బెరో వచ్చేసి ఒక వాకింగ్ మెడిక్ లాగా అయితే వర్క్ చేస్తాడు. ఎలిమెంట్స్‌కి డ్యామేజ్ అయితే ఇన్‌స్టంట్‌గా అయితే హీల్ చేస్తాడు. ఇంకా డేంజరస్ పాయింట్ ఏంటంటే బెరూకొచ్చేసి ఆపోనెంట్స్ ఒక పవర్స్‌నైతే అవే ఎబిలిటీస్‌నైతే అక్వైర్ చేసే పవర్ అయితే ఉంది. అంటే వాళ్ళ పవర్‌ని తిను తీసుకోగలడు. అంటే తిను ఒక స్ట్రాంగ్ ఎనిమీని డిఫీట్ చేసిండనుకో వాళ్ళ పవర్స్‌ని కాపీ చేసుకొని దాన్ని నెక్స్ట్ ఫైట్‌లో యూజ్ చేయగలడు. ఇంకొక స్కేరియస్ట్ పార్ట్ ఏందంటే తనొక పాయిజన్. తను అటాక్ చేసే జస్ట్ ఫిజికల్ డ్యామేజే గాదు. వెనమ్ ఎఫెక్ట్ గూడా ఉంటది. సో, ఈ పాయిజన్ స్ట్రాంగ్ ఎనిమీస్‌ని గూడా
స్లో డౌన్ చేసి కిల్ చేసే కెపాసిటీ అయితే ఉంటది. అందుకే బ్యాటిల్‌లోకి ఎంట్రీ ఇస్తుండంటే ఎనిమీస్‌కి ఒక సైడ్ పెయిన్ అయితే స్టార్ట్ అయితది. ఒకనితోటి ఫైట్ చేస్తుంటేనే కింద మీద అయితున్నామంటే వీడొచ్చి ఓ పక్క ఎంచానని వాళ్ళకి కొంచెం అదవుతది. సో, ఓవరాల్‌గా చూస్తే బరో అంటే షాడో ఆర్మీలో ఒక వాకింగ్ డిజాస్టర్. పవర్, స్పీడ్, హీలింగ్, పాయిజన్, అడాప్టబిలిటీ అన్ని యాస్పెక్ట్స్‌లో టాప్ టియర్. ఇగ్రిస్ అంటే డిసిప్లిన్ వారియర్. బరో అంటే మొత్తం కంప్లీట్‌గా మాన్‌స్టర్ టైప్ షాడో. సో, ఒక ఫైట్‌ని జడ్జ్ చేయనీకి రా పవర్ చూస్తే సరిపోదు. ఎక్స్‌పీరియన్స్, పేషెన్సీ, టైమింగ్, బ్యాటిల్ ఫీల్డ్‌ని రీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, ఈ పాయింట్‌లో ఇగ్రిస్ చాలా క్లియర్‌గా అయితే బెరో కన్నా ముందే ఉంటాడు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే ఇగ్రిస్ ఒక ట్రూ పవర్ అయితే స్టార్టింగ్‌లో జిన్‌వూ దగ్గర అయితే రివీల్ అవ్వలేదు. సన్ జిన్‌వూ కంప్లీట్‌గా ఒక షాడో మోనార్క్‌గా అవాక్ అయ్యాక ఇగ్రిస్ యొక్క ఒరిజినల్ సీల్ అయిన పవర్స్ అయితే రీస్టోర్ అయితే అయినాయి. సోలో లెవెలింగ్ మానా రీడర్స్‌కి అందరికి తెలుసు. తెలియని వాళ్ళకైతే చాప్టర్ 164 అందులో ఇగ్రిస్ ఒక ట్రూ స్ట్రెంత్ అయితే రివీల్ అవుతది. అప్పుడు ఫ్యాన్స్‌కి అయితే అర్థమైంది ఇగ్రిస్ ఎంత నెక్స్ట్ లెవెల్ వారియర్ అనేది. ఆ చాప్టర్స్‌లో మీరు చూడొచ్చు మోనార్క్స్ బారార్క్ అది. అందులో ఫ్రాస్ట్ మోనార్క్ కూడా ఇగ్రిస్‌ని చూసి భయపడతాడు. సో, ఆ సీన్ చూశాక అర్థం చేసుకోవాలి ఇగ్రిస్ ఒక పవర్ లెవెల్ అనేది ఏ రేంజ్‌లో ఉందో. ఇగ్రిస్ అంటే జస్ట్ ఒక నైట్ కాదు. ఈస్ ఎ టైమ్‌లెస్ వెటరన్స్ వారియర్. ప్రతి సిట్యుయేషన్‌ని అనలైజ్ చేస్తాడు. కామ్ మైండ్ ఉంటది. అక్యురేట్ స్వార్డ్స్‌మెన్ స్కిల్స్ అయితే ఉంటాయి. అలా అని చెప్పి బరోని ఏం తక్కువ చేయలేం. తను చాలా ఫాస్ట్‌గా ఉంటాడు. పవర్‌ఫుల్‌గా ఉంటాడు. హీలింగ్ ఎబిలిటీ ఉంది. అలానే తన పాయిజన్ వల్ల తను ఎంతో డేంజరస్‌గా కూడా ఉంటాడు. రా కాంబాట్‌లో బెరో వచ్చేసి చాలా అగ్రెసివ్‌గా డామినేట్ చేసే టైప్. కానీ డైరెక్ట్ ఒక 1 ఆన్ 1 ఫైట్‌లో చూస్తే ఇగ్రిస్ ఎక్స్‌పీరియన్స్, స్కిల్స్, టైమింగ్, బ్యాటిల్ సీన్స్ ఇవన్నిట్ల ముందు బెరో ఒక రా పవర్‌ని కౌంటర్ చేయగలడు. ఫైనల్‌గా చెప్పాలంటే బెరో చాలా పవర్‌ఫుల్లే. అందులో ఏ డౌట్ లేదు. కానీ ఇగ్రిస్ ఒక 2 పవర్స్ అన్‌లాక్ అయ్యాక ఎక్స్‌పీరియన్స్ అలానే స్కిల్స్‌ని కలిపి చూస్తే ఓవరాల్‌గా ఇగ్రిసే స్ట్రాంగెస్ట్ వారియర్ అని చెప్పొచ్చు. డిబేట్‌కి ఆన్సర్ సింపుల్‌గా చెప్పాలంటే రా పవర్‌లో బెరో చాలా స్ట్రాంగ్. కానీ కంప్లీట్ వారియర్‌గా అయితే ఇగ్రిస్ నెక్స్ట్ లెవెల్. సో, ఫైనల్‌గా చెప్పాలంటే ఇగ్రిస్ మరియు బెరో మధ్యలో డైరెక్ట్‌గా ఫైట్ అయితే ఒరిజినల్‌గా స్టోరీలో జరగలేదు. జరిగే ఛాన్స్ అసలే లేదు. జస్ట్ మన లౌడల ఇమాజినేషన్‌లో దాన్ని ఇమాజిన్ చేసుకున్నాం అంతే. కానీ సిరీస్‌లో ఉన్న ఫ్యాక్ట్స్‌ని కొన్ని బేస్ చేసుకొని అనలైజ్ చేస్తే పవర్, స్ట్రెంత్, ఎక్స్‌పీరియన్స్ అన్నీ కలిపి చూస్తే ఇగ్రిస్ బెరో పైన కంప్లీట్‌గా డామినెన్స్ అయితే చూపిస్తుండు. చాలా మంది ఫ్యాన్స్‌కి బెరోనే జిన్‌వూ ఒక స్ట్రాంగెస్ట్ షాడో అని అనిపిస్తుంది. అది నిజమే. ఇగ్రిస్ ఒక 2 పవర్స్ అన్‌లాక్ అయ్యేదానికన్నా ముందు బెరోనే ఆ షాడో ఆర్మీలో ఒక మోస్ట్ టెరిఫైరింగ్ వారియర్. టెరిఫైరింగ్ ఇది నాకు నోరు తిరగట్లేదా? ఇది రాయడమే ఇంత రాసినా లేకపోతే వాడే అంతనా? ఏదో చెప్పండి. ఏదో వారియర్ అంట టీమమ్మ. కానీ ఇగ్రిస్ యొక్క ఒరిజినల్ స్ట్రెంత్ అనేది రీస్టోర్ అయ్యాక బెరోకున్న రా పవర్ కన్నా ఇగ్రిస్‌కున్న ఎక్స్‌పీరియన్స్, షార్ట్ స్కిల్స్, బ్యాటిల్ సీన్స్ చాలా ఎక్కువ. అందుకే 1 ఆన్ 1 ఫైట్‌లో ఇగ్రిస్ అప్పర్ హ్యాండ్ అవుతది. అలా అని చెప్పి బెరో ఏం వీక్ గాదు. బెరో షాడో మోనార్క్ ఒక టాప్ కమాండర్స్‌లో ఒకడు. బెలియన్ వచ్చాకనే బెరో సెకండ్ ప్లేస్‌కెళ్ళిండు. సో, తనని అండర్ చేయడం కూడా చాలా తప్పు. సో, ఇద్దరు షాడోస్ అయితే జిన్‌వూ ఆర్మీకి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. సో, ఇది నేను చెప్పాలనుకున్నా. ఇప్పుడు మీ ఇమాజినేషన్‌లో ఎవరు గెలిచిరో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇగ్రిసా లేదా బెరోआ? కామెంట్స్‌లో మీకున్న ప్రేమని ఒలికిపోయండి. చదువుకుంటా ఎవల పైన ఎక్కువ ఉందా అనేది తెలుస్తది నాకు. మాన్వార్ రీడర్స్‌కైతే తెలుసు. బెరో అయితే ఒక ఎమోషన్ షాడోగా మనకి తను. ఇగ్రిస్ అయితే మనం తనను వేరే లెవెల్‌లో చూస్తాం. బట్ బెరూని మనలాంటి పర్సన్ లానే కలిపేసుకున్నట్టు అనిపిస్తది. యానిమే ఫ్యాన్స్‌కి అయితే తెలుస్తది పోను పోను. ఎందుకు నేను అలా అన్నాననేది. ఒక్కొక్కసారి ఫ్లో తప్పిపోయి నా వర్డ్స్ బయటకొచ్చినాయి అనుకుంటున్నా. సారీ ఫర్ థట్. బట్ ఓకే. ఎంజాయ్ చేయండి. ఎన్ని చూడట్లేరు నాకన్నా ఎక్కువనే వింటున్నారు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో, షార్ట్స్‌లలో. సో, ఓకే. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీ ఒపీనియన్‌లో ఎవరు స్ట్రాంగ్ అని కూడా కింద కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి. కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పని లేని ఫ్రెండ్ కూడా ఉంటాడు కదా! వానికి కూడా షేర్ చేయండి. వాడు కూడా చూస్తాడు వీడియో. సో, నెక్స్ట్ వీడియో తోటి త్వరగా రానికి ట్రై చేస్తా. అప్పటి వరకు ఉంటా మళ్ళీ. సైనింగ్ ఆఫ్.